అండి అందరికీ నమస్తే. ఈవేళ అల్లం పులుసు పెడుతున్నాను. ఇదిగోండి అల్లము 2 ఇంచుల అల్లము ముక్కలు కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఒక పిడికెడు వెల్లుల్లిపాయలు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, చింతపండు అండి, ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, ఇది పొడి కారం అండి, పొడి కారం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, రుచికి సరిపడా, పోపు దినుసులండి తాలింపుకి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాల్సినవన్నీ మిక్సీ గిన్నెలో ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇదిగోండి అల్లం, వెల్లుల్లిపాయ రెమ్మలు, వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, అలాగే జీలకర్ర, పొడి కారం కూడా ఇందులోనే వేసేసుకోవాలండి, మిక్సీ పట్టేసుకుందాం. అలాగే పసుపు ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది అల్లం పులుసుకి. ఇదిగోండి ఉప్పు, ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి మిక్సీ పట్టేశాను. ఇదిగోండి అల్లం ముద్ద. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇదిగోండి స్టవ్ ఆన్ చేస్తున్నాను, కళాయి పెట్టుకుందాం. ఇదిగోండి ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. అల్లం పులుసుకు ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇదిగోండి నూనె మరిగిపోయింది. ఇందులోని పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు 2. ఇదిగోండి ఇవి వేగిపోయి ఇందులోని పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుందాం. ఇదిగోండి ఇవి కూడా వేగిపోయి మనం మిక్సీ పట్టుకున్న ముద్ద వేసేద్దాం. ఇదిగోండి వేసేసాను కదా, ఇది బాగా కలుపుకొని ఆయిల్ బయటికి తేలే వరకు ఉడికించుకోవాలండి. బయటకు వస్తుంది ఆయిల్ ఫుల్గా ఉడికిపోయిన తర్వాత, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇదిగోండి చూసారా నూనె బయటికి తేలింది. ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసు వేసేసుకుందామండి. ఇది చింతపండు పులుసు నేను తీసి పెట్టేసుకున్నాను పక్కన. ఇదిగోండి ఉప్పు అది సరిపోయిందో లేదా ఇప్పుడే చూసుకోండి. ఇదండి ఉప్పు అది చూసుకుందాం. ఉప్పు సరిపోయింది. ఇది బాగా మరగాలి. ఇందులోనే కొద్దిగా పంచదార, బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు, బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర బెల్లం ఇప్పుడు లేదు, అందుకే పంచదార వేసుకున్నాను. ఇప్పుడు కలిపేసుకొని బాగా ఉడికించుకోండి. ఇవన్నీ చూసారు ఎలా మరుగుతుందో. ఇది ఇంకా దగ్గరకు అవ్వాలండి, ఇంత పలచగా ఉండకూడదు. మాకు నచ్చదు, చాలామంది ఇలాగే చేస్తారు, కానీ నేను కొంచెం దగ్గరకు చేసుకుంటాను. ఇదిగోండి చూసారా అయిపోయింది ఇది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది ఈవేళ కన్నా రేపు ఉదయానికి చాలా బాగుంటుంది. దీని దగ్గర చేపల పులుసు కానీ తలకాయ పులుసు కానీ వేస్ట్ అనిపిస్తుంది ఒకసారి తింటే కనుక. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.